ఈరోజు ధర్నా చౌక్ లో నిరుద్యోగులు అయితే మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం మరి ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎంతవరకు నోటిఫికేషన్లు వచ్చాయనేది కూడా. అన్న మరి ఏంటి మరి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్పేసి అంటా ఉన్నారు వాళ్ళు. మరి ఏంది మరి మీరు ఈరోజు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరుద్యోగులకి మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ప్రభుత్వం. ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జాబులు నింపమంటే ఇలా ఫిలిం అవార్డులో పోయి డబ్బులు ఇస్తున్నాం అంటే అది తమాషాలు ఉందా? నిరుద్యోగులు అంటే బిడ్డ గుర్తుపెట్టుకోరి, విద్యాశాఖ మంత్రి లేడు. నిరుద్యోగులు అందరూ ఇలా మేము రోడ్లకు వచ్చినాం. మేము ఇలా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాయా, ప్రభుత్వాన్ని నమ్మినాం, ఓట్లు వేసినాం, చేసినాం, యూనివర్సిటీలలో ర్యాలీ తీసినాం, అన్నీ చేసినాం. తమాషాలు వేసురా? తమాషాలు చేస్తే మేము నేలకు బంట కొడతాం, మేము తీసి కొడతాం. గతంలో మీరే బస్సు ర్యాలీలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన పాత్ర పోషించారు. కానీ మరి ఇప్పుడు ఆ బస్సు యాత్రలో మీకు సపోర్ట్ చేసిన నాయకులు ఎవరైనా మాట్లాడుతున్నారా? వానికి ఏదో ఒక పోస్ట్ ఇస్తే చిల్లరగా ఆడ పడి ఉంటాడు. మాది అట్లా కాదు. ఉస్మానియా బిడ్డలం. ఉస్మానియాల బ్లడ్ నరాల 24 అవర్స్ రగులుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ అన్ని ఆటలు ఆడుతుర్రే అన్న జాబీరా బాబు అంటుంటే నువ్వు పోయి అవార్డులు ఇచ్చుకుంటుంటే ఏంది ఇది? వ్యవసాయం చేస్తుర్రు, వాళ్ళకి అగ్రికల్చర్ అవార్డు. నీకు సోయి లేకపోతే ప్రభుత్వం నడిపిస్తాం. ఇలా ఒక్క ఎమ్మెల్యే గానికి తెలియదు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో తెలియదు, అసలు ఏం అవగాహన ఉందో తెలియదు, నీకు ఏ విభాగంలో నోటిఫికేషన్ ఉందో తెలియదు, ఓ ఇరిగేషన్ అంటే తెలియదు, ఎడ్యుకేషన్ అంటే తెలియదు. సోయి లేదా? నీకు చేత కాబట్టి చెప్పు, మేము చేస్తాం. ఇక ఊకునే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అందరిని ఏకం చేస్తున్నాం. భారీ బహిరంగ సభ త్వరలో పెడతాం. ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకటే సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి నేను అని చెప్పేసి ఛాలెంజ్ విసురుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏం చెప్తాం? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఏమి మాటలే చెప్తుండు. ఆయనకి ఏం తెలియదు పాపం. తెలియకపోతే ఆ ప్రభుత్వాలు ఎవరికైనా మేము ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినాం, అన్ని ప్రభుత్వాలు సపోర్ట్ చేసినాం. ఆనాడు టీఆర్ఎస్కి చేసినాం. ప్రతి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకి అందరం కలిసి కట్టుకట్టు బంద్ చేసుకున్నాం. సరే ఎందుకు మాకు రాజకీయాలు, యూనివర్సిటీలో చదువుకొని లైబ్రరీలకి పరిమితం అయినా అనుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ కాదు. వీళ్ళు ఆటలు ఆడుతున్నారు మాతోటి. ఆటలు ఆడితే పడుకున్నాం అనుకుంటారు. ఇక మీ ఇన్ని రోజులు పెన్నే పట్టుకొని లైబ్రరీకి అంకితనం, పెన్ను వద్దు అనుకుంటే గన్ను కూడా పడతాం. ఆ గన్ను చూపించిన రోజు ఎవరు ఉంటారు. కానీ ఉద్యోగాలే వద్దంటున్నారు, వద్దని ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరు వద్దన్నారు? ఏ నిరుద్యోగం వద్దన్నాడు చూపెట్టాను. ఏమన్నా నిరుద్యోగం జాబ్ ఇస్తుంటే వద్దంటాడా? జాబ్ ఇస్తుంటే వద్దంటాడా? వాడు జాబ్ చేసుకుంటే వాడు సుఖంగా బతుకుతాడు, బిందాస్ లైఫ్. ఆ లైఫ్ కావాలి. ఇప్పుడు ఇవన్నీ ఏమొద్దు, మాటలు చెప్పి తప్పించుకునేది. ఇవన్నీ బంద్ చేసుకొని ఇమ్మీడియట్గా మీరు నింపండి. ఏ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి నింపండి. అనేక విభాగాలలో ఖాళీగా ఉన్నాయి. అవన్నీ ముందు ఫిల్ చేయండి. చేయని ఎడల ఇంకా భారీ ఎత్తున ఇలా ఇందిరా పార్క్ కాడ జరుగుద్ది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏరియాలలో జరుగుతుంది. అవసరం అయితే సెక్రటరియట్ ముందు కూడా కూర్చుంటారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి ఎట్లా ఉండబోతుంది? నిరుద్యోగులు మళ్ళీ ఊర్లోకి వెళ్ళి ఇక త్వరలో మేమే నిర్ణయం తీసుకుంటాం. ఇలా చేత కాకపోతే మీ నిరుద్యోగులు అందరం కలిసి మేమే పార్టీ పెడతాం. ఇంకా పెట్టి మేమే దిగుతాం. కొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే గన్ పరిషత్, ఇప్పుడు అటు మన ఒరిస్సా అటు సైడ్ ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. అక్కడ యువకులే పార్టీ పెట్టుకున్నారు. అంటే ఆ టైప్ ఆఫ్ పోవాల్సి వస్తుంది. మాకు చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఇలాగా బట్టబాయిలాగా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. ఇక మేమే చేయాల్సి వస్తుంది. ఇలా చేత కాకపోతే ఎందుకే జాబులు ఈరా బాబు అంటున్నాం. జాబ్ ఇస్తే కొట్టుకుంటాడు వాడు. ఇలా నువ్వు గ్రూప్ 1 చూసుకో, గ్రూప్ 2 చూసుకో, గ్రూప్ 3 చూసుకో, గ్రూప్ 4 చూసుకో, నువ్వు డిఎస్సి చూసుకో. ఇలా నీకు ఎస్ఐ కానిస్టేబుల్ ఎన్ని ఖాళీగా ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో గ్రూప్ 1 కండక్ట్ చేస్తే 3 సార్లు దరిద్రం, 3 సార్లు ఎగ్జామ్ పెట్టిండు. ఒకే సెంటర్ నుంచి అనేక మంది ఎన్నికయ్యారు, అంటే అనేక మంది క్వాలిఫై అయ్యారు. అది ఎట్లా అవుతురు? అసలు ఏం జరిగినాయి? ఇవన్నీ చాలా పెద్ద చర్చ ఉన్నది. ఇవన్నీ పెడితే చాలా టైం పడుతుంది. సందర్భం వచ్చినప్పుడు అన్ని వివరణతో ప్రూఫ్తో మీకు అక్కడ తీసుకొస్తాం. థ్యాంక్ యూ. నా యొక్క ప్రధాన డిమాండ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని. గత 5 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. 5 సంవత్సరాల నుండి చదువుతున్నాం. కానీ ప్రభుత్వం ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. ఖాళీలు ఉన్నాయి. గత 5 ఏళ్ళ కానించి మేము ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ వేయట్లేదు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అవుట్సోర్సింగ్లో నకిలీ పత్రాలతోటి తీసుకున్నది. వాళ్ళను నకిలీ పత్రాలతోటి శానిటేషన్ ఉద్యోగాలను, హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలను తీసుకున్నది. ఆ నకిలీ పత్రాలతోటి ఉన్న వాళ్ళను తక్షణమే తొలగించాలి. మరియు శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు ఇప్పుడు ఏర్పడిన 69 మున్సిపాలిటీలు పోను 61 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడినాయి. ఇందులో ఖాళీలు ఉన్నాయి. ప్రతి మున్సిపాలిటీకి
2 నుంచి 5 శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉంటారు. కాబట్టి ఈ పోస్టులో ఖాళీలు ఉన్నా మీరు నోటిఫికేషన్ వేయట్లేదు. తక్షణమే మీరు నోటిఫికేషన్ వేయాలని ఈ శానిటేషన్ ఇన్స్పెక్టర్ అనేది ప్రధానమైన పోస్టు. ప్రతి మున్సిపాలిటీలో వీరు ఉంటారు. వీరు లేకపోతే ఆ మున్సిపాలిటీలలో ఇది చెత్తా చెదారం కానీ కార్మికులు సరిగా పని చేయకపోవడం కానీ వీళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ శానిటేషన్ ఇన్స్పెక్టర్ అనే పోస్టులు కీలకమైన పోస్టులు. లేకపోతే ఆ మున్సిపాలిటీలలో ఇంకా హెల్త్ పరంగా చాలా జనాలు ఈ డెంగ్యూ మలేరియా జ్వరాలు వచ్చి చాలా మన ఆరోగ్యంగా క్షీణించిపోతారు. కాబట్టి శానిటేషన్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేసి అక్కడ ఉండే కాలనీలు కానీ మురికి కాలువల డ్రైనేజీ వ్యవస్థను కానీ అభివృద్ధి చేసేలా పోస్టులను తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.